అన్న ఎకరానికి ఎన్ని చిట్రాయిలు పెట్టాలి అనేది క్వశ్చన్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఒక ఆయన కామెంట్ అయితే చేశాడండి. అదేంటంటే అన్న ఎకరానికి ఎన్ని చిట్రాయిలు పెట్టాలి అనేది క్వశ్చన్. సో మీకు చూపిస్తాను నేను ఎకరానికి ఎన్ని చిట్రాయిలు పెట్టాలి అనేది. ఒకసారి ఇది మన రొయ్యల చెరువు. సో అవి ఫ్యాన్ సెట్లు మీకు కనిపిస్తున్నాయి కదా. సో ఇక్కడ కూడా ఓకే, అదిగోండి ఫ్యాన్ సెట్లు. ఇక్కడ వచ్చేసరికి మీకు విషయం, ఇక్కడ మీకు గెడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఆ గెడ కనిపిస్తుంది, ఆ గెడకు తాడుందా, అది చిట్రాయి అనమాట. ఆ చిట్రాయి అలా తాళిళ్ళు కట్టేసి నీళ్ళలో పెడతాం. ఆ చిట్రాయి ఎక్కడ పెడతామంటే నీళ్ళకే తాడుకి ఒక అంగుళం ఇంచు పైకి ఉండాలి, నేల కానకుండా ఒక అంగుళం ఇంచు పైకి ఉంటే మనకేమవుతుంది, అడుసు కానీ కింద బురద కానీ అలాంటివి కానీ చిట్రాయికి ఎక్కకుండా ఉండడం అయితే జరుగుద్ది. ఒకవేళ రొయ్య కానీ దాని కిందకి వెళ్ళినా సరే దాని కింద నుంచి చిట్రాయి కింద నుంచి వెళ్ళిపోవాలి. అలా పెట్టుకుంటే మనకి రొయ్య కూడా అందులోకి వచ్చి మేత తిని. ఎకరానికి ఎన్ని చిట్రాయిలు పెట్టుకోవాలంటే మామూలుగా అయితే ఎకరానికి 2 చిట్రాయిలు అయితే పెడతారు. ఒక ఎకరానికి 2. అదే బారుంది అనుకోండి, ఇలా చెరువు కానీ బారుంది అనుకోండి, ఎకరానికి 3 పెట్టుకోండి. ఒక ఎకరానికి 3 కాబట్టి దీనికి ఒక 6 చిట్రాయిలు అయితే పెట్టుకోవచ్చు. నేను ఒక 5 చిట్రాయిలు పెట్టా. ఇంకో విషయం ఏంటంటే మనకి రొయ్యల చెరువులో చిట్రాయి బేస్ చేసుకునే మనం మేత అయితే కొట్టడం అయితే జరుగుద్ది. ఒకవేళ 7ంటికి మేత కొట్టారనుకోండి, 9ంటికల్లా చిట్రాయి ఖాళీ అయిపోవాలి. అంటే 7, 8, 9 2 గంటలు. 2 గంటల్లో మనకి మేత అయితే ఖాళీ అయిపోవాలి. మళ్ళీ 10ంటికి మేత అయితే వేస్తాం. అది 2 గంటల్లో ఖాళీ అయిపోవాలి. లేదా 9:30 ఖాళీ అయినా ప్రాబ్లం ఉండదు. 9, 9:30 లోపు ఖాళీ అవ్వాలి. అలా ఖాళీ అయితే ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఒక అరగంట పాటు ఏంటంటే ఫ్యాన్ సెట్లు వేస్తాం పొద్దున పూట. ఓకేనా. ఇక మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్, మీకు దానికి సంబంధించిన వీడియోస్ అయితే చేస్తాను. అలాగే రొయ్యల చెరువు సంబంధించిన కానీ చేపల చెరువు సంబంధించిన కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేసి మాట్లాడవచ్చు. కన్సల్టెన్సీ ఛార్జెస్ 100 రూపీస్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.